ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అనే అంశాలపై ఐటెం బ్యాంకును తెలుగు మీడియం వారికి మరియు ఇంగ్లీష్ మీడియం వారికి, ఉర్దూ మీడియం వారికి అందజేయడం జరిగింది. వాటిని ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను, చూడండి. ఐటెం బ్యాంక్ ఫర్ క్లాస్ థర్డ్, ఇది తెలుగు మీడియం. ఎఫ్ఎల్ఎస్ అని అంటే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ స్కిల్స్ అని అంటాం. అలాగే ఇది ఎవరి కొరకు, టు హూమ్ ఎఫ్ఎల్ఎస్ ఇస్ కండక్టెడ్, గవర్నమెంట్లో కానీ, ఎయిడెడ్ స్కూల్స్లో కానీ, ప్రైవేట్ స్కూల్స్లో కానీ 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అది తెలుగు మీడియం విద్యార్థులకు, మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, ఉర్దూ మీడియం, ఇవన్నీ కూడా ఈ 3 కూడా లాంగ్వేజ్ పరంగా రావడం జరుగుతుంది. అలాగే న్యూమరసీ మీద కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. న్యూమరసీ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. న్యూమరసీ మీన్స్ మ్యాథమెటిక్స్ మీద కూడా తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఈ అసెసింగ్ పిల్లల్లో చేయడం జరుగుతుంది. మరి ఎవరు దీనిని కండక్ట్ చేస్తారు అని అంటే ఎస్సీఆర్టీ ఫరాక్ ఆధ్వర్యంలో భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాస్థాయిలో ముందు ఉంచాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రణాళిక తయారు చేసేసి ఆ ప్రణాళిక ప్రకారం ఒక టెస్ట్ ఐటమ్స్ను అంటే ఆదిరి ప్రశ్న పత్రాలను కూడా రూపొందించి మనందరికీ అందజేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఫోనోలాజికల్ అవేర్నెస్, డికోడింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, రైటింగ్ అనే అంశాల మీద లాంగ్వేజ్ పరంగా లాంగ్వేజ్ స్కిల్స్ను వాళ్ళు అసెస్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ స్కిల్స్లో నంబర్ డిస్క్రిమినేషన్, నంబర్ ఆపరేషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఫ్యాక్ట్స్ మెజర్మెంట్స్, ఫ్రాక్షన్స్, ప్యాటర్న్స్, డాటా హ్యాండ్లింగ్ అనే అంశాలపై పూర్తి స్థాయిలో విద్యార్థిని అసెస్ చేయడం జరుగుతుంది. అందుకే దీని కొరకే ప్రణాళిక వేసుకొని కార్యాచరణ రూపొందించుకొని దాని కొరకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ విద్యార్థుల్ని సర్వసన్నద్ధంగా తయారు చేయడానికి కొరకు ఈ ముందు విషయాల్ని మనకు అందజేయడం జరుగుతుంది. మరియు కొన్ని స్ట్రాటజీస్ కూడా ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఐటమ్స్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్లో అనగా తెలుగులో మనకు క్వశ్చన్ నెంబర్ 1 మౌఖిక భాషాభివృద్ధిపై ఏ రకంగా ప్రశ్నలను అడుగుతారో వాళ్ళు మనకిప్పుడు చూపించడం జరిగింది. టీచర్ చదివిన వాక్యాన్ని విని అర్థం చేసుకోండి, ఆ వాక్యానికి సరిపోయే చిత్రాన్ని వేలుతో చూపండి అనే క్వశ్చన్ని ఫస్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. అందులో విద్యార్థి తను ఏం చేయాలంటే ఈ 4 చిత్రంలో చూపెట్టినట్లు 4గింటిలో ఒకదాన్ని గుర్తించాలి. పక్షి చెట్టు కొమ్మపై కూర్చున్నది అని ఉంది. ఈ 4గింటిలో ఒకటి సరైన సమాధానం ఉంటుంది, దాన్ని విద్యార్థి చూయిస్తే సరిపోతుంది. రెండవ క్వశ్చన్ కింద ధ్వని అవగాహన అనే అంశం మీద అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా పదాలు చదివి వినిపిస్తే ఆ మొదటి ధ్వని చెప్పే రకంగా అరకలో ఆ అని పలకాలి విద్యార్థి. అలా ధ్వనిని చెప్పితే ఇప్పుడు వినే పదంలో చివరి ధ్వనిని చెప్పండి అంటనే ఉంది. బిరడా అంటే డా అనే అంశాన్ని విద్యార్థి చెప్తే సరిపోతుంది. ధ్వనిని గుర్తించాలి. క్వశ్చన్ నెంబర్ 3 అక్షర ధ్వని గుర్తింపు. ఇక్కడ కింది గడులలో అక్షరాలను జాగ్రత్తగా గమనించండి, ఎడమ నుండి కుడికి చదవండి. అంటే కా, పా, వా, మా, ఉం, గా, చ, ద, డ, త ఇలా ఎడమ నుండి కుడికి చదివినట్టయితే విద్యార్థి అలా చదువుతూ పోతే అక్షరాన్ని గుర్తింపజేయడం, ఆ ధ్వనికి అక్షరాన్ని గుర్తింపజేయడం అనే అంశాన్ని ఇక్కడ అంశాల తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 చదవడం. కింది గడులలో అక్షరాలను జాగ్రత్తగా గమనించండి, ఎడమ నుండి కుడికి చదవండి. గద, వల, అల, కల, వడ, కల, తల, తల, వరస, వరద.
అలాగే గుణింత పదాలు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘంకి సంబంధించినటువంటి పదాలని కానీ, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రూత్వానికి సంబంధించినవి, ఏ ఎత్వన దీర్ఘము, ఐత్వం అనే అంశాల మీద పదాలు, ఓత్వం, ఓత్వన దీర్ఘం, ఔత్వం అనే పదాలు, అలా ఒత్తులకు సంబంధించినటువంటి ద్విత్య సంయుక్త అక్షరాలకు సంబంధించినటువంటి పదాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5వ ప్రశ్నలో అర్థరహిత పదాలని కూడా చదివించడం, ఎడమ నుండి కుడికి చదవడం. ఇక్కడ లక అనేది అర్థరహిత పదం అయినా విద్యార్థి చేత వాటిని చదివించినట్టయితే అక్షరధ్వనికి గుర్తింపు అనే అంశం మీద విద్యార్థికి స్థాయి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ ప్రశ్నని ఇక్కడ అడగడం జరుగుతుంది. 6వ ప్రశ్న చదివినది అర్థం చేసుకోవడం. అమ్మ పిల్లలకు అన్నం పెడుతుంది అనే సెంటెన్స్, ఆ వాక్యాన్ని విద్యార్థి చదివి అవగాహన చేసుకున్న తర్వాత ఈ చిత్రాలలో ఒక చిత్రం సరైన సమాధానం కింద ఉంటుంది, వాటిని ఆయన గుర్తించగలగాలి. ఉదాహరణకు ఇక్కడ అమ్మ పిల్లలకు అన్నం పెడుతున్నది అని అంటే 3వ చిత్రం సరైన సమాధానంగా ఉంది, వాటిని విద్యార్థి అక్కడ చదివి ఇక్కడ గుర్తించాలి. 7వ ప్రశ్న ధారాళంగా చదవడం, చదివినది అర్థం చేసుకోవడం. కథ ఉంది ఇక్కడ, కింద ఇవ్వబడిన కథను చదవండి, కథలోని పదాలను చేతివేలుతో చూపుతూ చదవండి. 60 సెకండ్లలో చదవాలి, 1 మినిట్. దాని తర్వాత అలా మనకు ఒక 10 కథలు ఇచ్చారు, ఆ 10 కథల్ని ఒక్కొక్క నిమిషంలో చదివించే ఏర్పాట్లు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పటివరకు చదివిన కథలో నుండి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఉంటాయి. సర్చ్ ఏనుగు ఏం చేస్తుంది అంటే జవాబు పడుకుంది, అక్కడ ప్రశ్న, ఇది జవాబు కూడా. అడిగిన ప్రశ్నలకు విద్యార్థి సరైన సమాధానం ఇస్తాడు. తెలుగు క్వశ్చన్ 8వది ధారాళంగా చదవడం మరియు చదివినది అర్థం చేసుకోవడం. కింద ఇవ్వబడిన కథను చదవండి, కథలోని పదాలను చేతివేలుతో చూపుతూ చదవండి. ఇది కూడా 1 నిమిషంలో చదవాల్సినటువంటి కథలే. ఇలా 10 ఇవ్వడం జరిగింది. ఆ కథలకు ప్రశ్నలు, ప్రశ్నలకు జవాబులు కూడా మనకు ఇవ్వడం జరిగింది. విద్యార్థి చేత వీటిని చదివిస్తూ అభివృద్ధి చేయాల్సిందిగా మనకు సూచన. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 స్వీయ రచన మీద ఉంటుంది. స్వీయ రచనలో ఒక చిత్రాన్ని చూపించడం జరుగుతుంది, ఆ చిత్రం మీద వాక్యాన్ని రాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిత్రాన్ని పరిశీలించి చూడండి, దాని గురించి 3 వాక్యాలు రాయండి అనే అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మనకు టెక్స్ట్ ఐటెం కింద ఉదాహరణ కింద 10 చిత్రాల్ని మనకి ఇవ్వడం జరిగింది.